ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అర్థాకలితో అలమటిస్తున్నారు. కాలే కడుపులతోనే విద్యార్థులు ఇంటర్ విద్యను వెల్లడిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అందుబాటులో లేక నీళ్లతో కడుపు నింపుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని విద్యార్థుల ఆకలి చదువులపై TV9 స్పెషల్ స్టోరీ. సాధారణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులే ఎక్కువగా చదువుతుంటారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వచ్చే విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాల వారే అధికంగా ఉన్నారు. వీరికి సరైన రవాణా సదుపాయం లేక ఉదయం 9 గంటలలోపే కళాశాలకు రావాల్సి వస్తోంది. ఆ సమయంలో ఇళ్లలో వండిన భోజనం సిద్ధంగా లేకపోవడం, మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకుండానే విద్యార్థులు కాలేజ్కి వచ్చేస్తున్నారు. ఫలితంగా మధ్యాహ్నం భోజనం లేక ఒక పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మంచినీటితో కడుపు నింపుకుంటున్నారు. సాయంత్రం ఇంటికి హాస్టళ్లకు చేరుకునే వరకు ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. నాన్ లోకల్ నుంచి వస్తున్నాము. మేము బస్సు వచ్చే టయానికి మా లంచ్ ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కో రోజు కావట్లేదు. సో మేము ఆఫ్టర్నూన్ తినకుండానే ఉంటున్నాము. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నాము. సో తెలంగాణ గవర్నమెంట్ మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు, ఇంకా రాలేదు. అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. రోజు బస్కి రావటం లేట్ అవుతుంది. దానివలన లంచ్ బాక్స్ ఒక్కొక్కసారి రెడీ అవుతుంది, లేకపోతేనేమో కాదు. అలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి బాక్స్ తీసుకురాకపోతే ఇక్కడ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తింటాం. అలాగే ప్రభుత్వం కొంచెం ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. గురుకులాలు, KGBV ఆదర్శ కళాశాలల్లో మాదిరిగానే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని మే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు దాటినా కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 46 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా ఇందులో 55,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా మంది గ్రామీణ విద్యార్థులు ఉదయం అల్పాహారం చేయకుండానే హాజరవుతారు. మధ్యాహ్నం భోజనం లేక చదువుపై దృష్టి సారించలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని అధ్యాపకులు కూడా చెప్తున్నారు. కొందరు విద్యార్థులు నీరసంతో మధ్యాహ్నం ఇళ్లకు కానీ హాస్టళ్లకు కూడా వెళ్లిపోతున్నారని అంటున్నారు. మా కళాశాలలో 430 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 150 మంది విద్యార్థులు హాస్టల్స్లో ఉండగా మిగతా వారు సుదూర ప్రాంతాల నుంచి మా కళాశాలకు రావడం వలన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సమయాభావము, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వలన మధ్యాహ్న భోజనం తీసుకురాలేకపోతున్నారు. తద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం త్వరలో మా కళాశాలకు కూడా ఈ వసతి కల్పించినట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వాల లక్ష్యమంటూ పాలకులు ప్రకటనలు చేస్తున్నా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ఇప్పటికీ అందడం లేదు. కాలే కడుపులతో చదువులను వెల్లదీస్తున్న ఇంటర్ విద్యార్థులకు మిడ్ డే మీల్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంటర్ కాలేజీల్లో ఉదయం అల్పాహారం, మిడ్ డే మీల్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే అని అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఇంటర్మీడియట్ అధికారులు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని, వచ్చిన వెంటనే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.